హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగిత్యాల జిల్లాలో ఒక స్కూల్లో ఒక విద్యార్థులు కొంతమంది హనుమాన్ మాలాధారంలో అటు వెళ్ళడంని యాజమాన్యం వ్యతిరేకించడం జరిగింది. ఇప్పుడు దీనిపైన హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. సో అక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఆ స్కూల్ ముందర కూడా. మరి ఎక్కడ జరిగింది అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఇన్సిడెంట్? ఎప్పటి నుంచో కూడా ఆ స్కూళ్ళలోకి ఇటువంటి సంబంధించి వచ్చినప్పుడు ఒక చర్చ అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు దీనిపైన కంప్లీట్ గా డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం హనుమాన్ మాలాధారంతో స్కూల్లోకి వెళ్ళడం, దాని యాజమాన్యం వ్యతిరేకించడంతో ఇక్కడ కంప్లీట్ గా హిందూ సంఘాలు ఫైర్ అవ్వడం, అక్కడ స్కూల్ దగ్గర ఒక ఉద్రిక్త పరిస్థితి వచ్చేసింది. అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు? మరి హనుమాన్ వస్త్రాధారంలో స్కూల్లోకి వెళ్ళడం కరెక్టా కాదా? ఇది చర్చలు ఎప్పటి నుంచో కూడా కొన్ని సందర్భాల్లో రావడం చూసాం. మీరు ఏ విధంగా చూస్తారు మేడం? సాధారణంగా బళ్ళు అనేవి మతానికి కులానికి అతీతంగా ఉండాలని కదా చెప్తాం మనం. కాబట్టి ఒక నియమం ఉన్నప్పుడు నియమాన్ని మనం పాటిస్తే బాగుంటుంది. ఇవాళ హనుమాన్ మాలధారణ చేశారు కాబట్టి కొంతమంది విద్యార్థులు స్కూల్ డ్రెస్ వేసుకోకుండా వేరే ధారణలో వచ్చారు. మాలధారణ చేసి హనుమంతుడికి సింధూరం పెడతారు. ఆ సింధూరం రంగు అంటారు, దాన్ని ఆరెంజ్ కలర్ అంటాం. సో ఆ డ్రెస్ కోడ్ లో వచ్చినట్టున్నారు. అయితే ఇక్కడ నేను అంటే ఇక్కడ మన హిందువులకి వ్యతిరేకంగాని వేరే మతాలకి అనుకూలంగాని కాదు. ఏ మతమైనా కూడా నేను చెప్పేది ఏంటంటే మనం స్కూల్స్ కి పంపించేది పిల్లలకి విద్యా బోధన చేస్తారని. అలాంటప్పుడు ఇలాంటి డిస్క్రిమినేషన్స్ ఉండకూడదు. అంటే మాలధారణ అనేది 21 రోజులు చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు వేసంగి సెలవుల్లో చేసుకోవచ్చుగా. ఈ పర్టికులర్ ఈ సీజన్ లోనే చెయ్యాలి అంటే 21 రోజులు పిల్లలు స్కూల్కి పంపించకండి. ఎందుకంటే ఒక ప్రత్యేకత కనిపించద్దు, అది మనం చెప్తున్నాం. ఇక్కడ మతం అనేది బడుల్లోకి రాకూడదు అనేది నా ఉద్దేశం. అంటే దీన్ని తప్పుగా మీరు తీసుకోకర్లా. ఇప్పుడు ముస్లిమ్స్ అయినా సరే టోపీ పెట్టుకుని వస్తామంటే ఒప్పుకోం కదా. ఎవరైనా ఒకటే, క్రిస్టియన్ అయినా ఒకటే, ముస్లిం అయినా ఒకటే, హిందూ అయినా ఒకటే. మన హిందూ సమాజంలో ఉంటున్నాం కాబట్టి మేము చాలా ప్రత్యేకం అనుకోవడానికి కూడా లేదు. స్కూల్స్ దాకా వచ్చేసరికి అందరం సమానం. నిఖిల్ భారతి స్కూల్ పేరు. నిఖిల్ భారతి అని పెట్టుకుని ఒక హిందూ బడిలో ఇలా జరగటం అనేది ఏంటి అనొచ్చు. వాళ్ళు యాజమాన్యం స్ట్రిక్ట్ రూల్స్ చెప్పారు. చెప్పినప్పుడు ఇవాళ స్వామీజీలు వచ్చి అక్కడ గొడవ చేయడం అది ఎందుకో సమంజసంగా అనిపించట్లేదు నాకు. ప్రతిదాన్ని మనం రాద్ధాంతం చేసుకుని మతాన్ని మనం ఒక ఏమనాలి అందరి ముందు మనం హేళన చేస్తున్నామా అనేది నా బాధ. అంతే. అంటే నేను అనేది ఏంటంటే పిల్లల మనసుల్లో మతమౌఢ్యాలు ఉండద్దు. మీ ఇష్టం, మీ మతం, మీరు ఇంట్లో ఏదైనా పాటించండి. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి పొద్దున్న వచ్చే వరకు అతను దీక్షలో ఉండమనండి. ఇక్కడ కూడా దీక్షలో ఉండొచ్చు, తప్పలేదు. ఆ డ్రెస్ వేసుకున్నంత మాత్రం ఏమవదు. ఇప్పుడు అయ్యప్ప దీక్ష ఉన్న వాళ్ళు మామూలు డ్రెస్ వేసుకుని వస్తున్నారు కదా, ప్యాంటు షర్టు లాగా మార్చుకుంటున్నారు. ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళు కొన్ని ఏమంటారు రెస్ట్రిక్షన్స్ సడలించుకుంటున్నారు. అలాగే చేయండి. నేను అంటున్నది అది. ఇప్పుడు ఇవి గొడవలు అయ్యి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి వాళ్ళ యాజమాన్యం వాళ్ళ ఇది వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళేమో కాదు మాకు ఈ దీక్ష అనేది కొనసాగాలి అంటే ఇక్కడ నలిగిపోతుంది పిల్లలు. మనం పిల్లల్లో పనికిమాలిన ఆలోచనలు మనం ఇన్కల్కేట్ చేయకూడదు. వాళ్ళకి వాళ్ళ బుర్రలో పెట్టకూడదు. మనం మతం అనేది మన ఇంట్లో మన వ్యక్తిగతంగా ఉండాలి. బడికి వచ్చేసరికి ఏ మతము రావద్దు. అక్కడికి మంచి బుద్ధులు నేర్పించాలి, మనం చదువు నేర్పించాలి, అంతవరకే ఉండాలి. ఇది మీరు నన్ను వేరేగా అనుకుంటే నేనేం చేయలేను. కానీ నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు. నేను ఖచ్చితంగా నేను ఒక హిందువుని చెప్పుకుంటా, అది వేరు. కానీ నా హిందుత్వం అనేది నా ఇంటి వరకే, అది ఉండాలి. మనం పిల్లలకి నేర్పించాల్సింది అది. దీనికోసం మనం కొట్లాడి వీధుల్లోకి ఎక్కి స్వామీజీలు వచ్చి దీని మీద మాట్లాడి ఏమో నాకు సమంజసంగా కనిపించట్లేదండి. కాబట్టి ఇలాంటివి రాద్ధాంతాలు చేయొద్దని నేను చెప్తున్నాను. పిల్లలకు అసలు ఇలాంటి దీక్షలు ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించండి. వాళ్ళ స్కూల్లో డిస్క్రిమినేట్ కాకూడదు, వాళ్ళు ప్రత్యేకంగా కనిపించకూడదు. నేను చెప్తున్నది అది. స్కూల్ డ్రెస్ పెట్టడానికి కారణమే అది. గొప్ప తక్కువ లేకపోతే మరొక రకమైన వ్యత్యాసాలు కనిపించకూడదని కదా. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలని నేను యాజమాన్యాన్ని కోరుతున్నాను, తల్లిదండ్రులకి చెప్తున్నాను. ఇలాంటి స్వామీజీలైనా వేరే ఎవరైనా హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆలోచిస్తే బాగుంటుంది. మనం గతంలో హిజాబ్ విషయంలో కూడా ఇటువంటి ఒక వివాదం రావడం,
చర్చనీయాంశంగా Exactly. మారడం చూసాం. ఇప్పుడు హిజాబ్ వద్దని మనం చెప్పాము, అవును. అలాగే ఇది కూడా నేను వద్దని చెప్తున్నాను. ఇవాళ హిజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని పెట్టగలిగిందా? ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసిందా కాంగ్రెస్? ఇన్ని కబులు చెప్తుంది కర్ణాటకలో. ఉమ్, ఎగ్జాక్ట్లీ, మంచి పాయింట్ చెప్పారు. కాబట్టి ఏదైనా కూడా నేను అంటున్నది అదే, ఉమ్. నీ మతం అనేది నీ ఇంటి వరకు పెట్టుకో, నీ వ్యక్తిగతంగా పెట్టుకో, బడుల్లోకి కళాశాలల్లోకి రానివ్వద్దు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.